ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. మరొక చక్కటి వీడియోతో మీ ముందుకొచ్చాను. ఈ శ్రావణ మాసంలో ఈ 3 రాశుల వారికి అధికంగా అదృష్టం, కార్యసిద్ధి కలగబోతుంది. ఈ విశిష్ట మాసంలో వచ్చే యోగాల వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం ఎక్కువగా ఉండనుంది. వారు ముఖ్యంగా అద్భుతమైన ప్రయోజనాలు పొందనున్నారు. మహాశివుడికి ప్రీతికరమైన మాసం ఇది. ఈ శ్రావణ మాసం ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు ఉంటుందండి. ఈసారి శ్రావణంలో 5 సోమవారాలు వచ్చాయి. ఈ ఏడాది శ్రావణ మాసంలో గ్రహాలు, నక్షత్రాల సంచారం వల్ల 4 యోగాలు ఏర్పడనున్నాయి. శ్రావణంలో 4 యోగాలు ఏర్పడడం అనేది 72 ఏళ్లలో తొలిసారి అని పండితులు చెబుతున్నారు. ఈ యోగాల వల్ల ఈ ఏడాది శ్రావణ మాసంలో కొన్ని రాశుల వారికి ఎక్కువ అదృష్టం ఉండనున్నది. అందులో మొదటిది మేషరాశి. ఈ ఏడాది శ్రావణ మాసంలో మేషరాశి వారికి ఎంతో కలిసి వస్తుంది. చేసే పనుల్లో విజయం దక్కే అవకాశం అధికంగా ఉంటాయి. వాయిదా పడిన ప్రతి పనులు కూడా పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు అనేది ప్రతి దాంట్లోనూ కలిసి వస్తుంది. మేషరాశి విద్యార్థులకైతే మంచి అవకాశాలు కలగబోతున్నాయి. అలాగే వ్యాపారంలో మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మీ పెట్టుబడులకు తగ్గ ఫలితం అయితే రాబోతుంది. అంతేకాకుండా మేషరాశి వారు ఎవరైతే వ్యాపారాన్ని కొత్తగా మొదలు పెట్టాలి అనుకుంటున్నారో వారు ప్రణాళికలన్నీ విజయవంతం అవుతాయి. ఈ విషయంలో మీరు ముందడుగు వేస్తారు. దీనికి సంబంధించి మీకు అందరి వైపు నుంచి సహకారాలనేవి లభిస్తాయి. ప్రతి పని మీకు అనుకూలంగానే ఉంటుంది. మీరు చాలా సంతోషంగా, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, ఎలాంటి కుటుంబ సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటారు. శివుడు అనుగ్రహంతో మీకు ఇంట బయట ప్రయోజనాలు కలుగుతాయి. ఇంకా ఎన్నో శుభ ఫలితాలు కలగడం కోసం ఓం నమఃశివాయ మంత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. సమాజంలో గౌరవం, ఆదాయం అధికమవుతాయి. జీవితంలో ఆనందం పొందుతారు. మర్చిపోకుండా దైవ ఆరాధనకు సమయాన్ని కేటాయించండి. ఇక తరువాతది వృషభం. వృషభ రాశి వారికి శ్రావణ మాసంలో ఖచ్చితంగా అదృష్టం కలగనుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడవచ్చు. ముఖ్యంగా అప్పుల బాధల నుంచి బయటపడేందుకు ఈ శ్రావణ మాసం చాలా అనుకూలంగా ఉందని చెప్పాలి. అంతేకాకుండా మీకు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం అనేది నెలకొంటుంది. మంచి మంచి శుభవార్తలు వింటారు. తప్పకుండా మీరు దైవారాధన చెయ్యాలి. మీ కులదేవతను పూజించాలి. వ్యాపారాలు చేస్తున్న వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు తమ వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ శ్రావణ మాసంలో చక్కటి సంబంధం కుదిరే అవకాశాలున్నాయి. ఈ వృషభ రాశి వారు ఈ శ్రావణ మాసంలో అధికంగా శుభవార్తలే వింటారు. శ్రావణ మాసంలో మీరు చాలా సంతోషంగా ఉంటారు. మర్చిపోకుండా దైవ ఆరాధనకు మాత్రం సమయాన్ని కేటాయించండి. ఆ తర్వాత మిథున రాశి వారు. శ్రావణ మాసంలో మిథున రాశి వారు కుటుంబ పరంగా చాలా వారికి మేలు జరగవచ్చు. కుటుంబంలో సమస్యలు ఉంటే తొలగిపోయే అవకాశాలున్నాయి. జీవిత భాగస్వాముల మధ్య బంధం అనేది చాలా గట్టిగా బలపడుతుంది. అలాగే వ్యాపారంలో లాభాలను పొందే అవకాశాలు చాలా అధికం. వీరు ప్రయాణాలు అధికంగా చేస్తారు. ప్రయాణాలప్పుడు కాస్త జాగ్రత్త పడాలి. ఈ శ్రావణంలో మీరు తలపెట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు దైవాన్ని ఆరాధించడం మాత్రంలో అశ్రద్ధ చెయ్యకండి. మీ కులదైవాన్ని పూజించండి. చూసారు కదండి, ఈ శ్రావణ మాసంలో ఏ రాశి వారికి మంచి ఫలితాలు కలగబోతున్నాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను.
ఓం శ్రీమాత్రే నమః.